నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మాయి. గురువుగారు, అఖండ దీపం అనేది ఏ రోజు వెలిగించాలి అంటారు? అలాగే ఏ సమయంలో వెలిగించాలి? అమావాస్య రోజు వెలిగించాలా లేదంటే మరుసటి రోజు వెలిగించాలి అంటారా గురువుగారు? మరుసటి రోజు. ఓకే, ఏ సమయంలో అంటారు? అమ్మవారిని హస్త నక్షత్రం ఉన్న సమయంలో వేదిక ఏర్పాటు చేసి విశ్వమంతా ఉండే ఆ చైతన్య శక్తిని ఇక్కడికి సమీకరించే ప్రయత్నం చేసి క్రోడీకరించి అంతటా ఉండే కాంతిని కుంభాకార పుటం లేదా అంత గ్లాస్ మనం ఇలా పట్టుకుంటే ఆ కాంతి అంతా కూడా కేంద్రీకృతమై మిర్రర్ గ్లాస్ అంటాం మనం, లేదా మరింకేదో పేరుతో పిలుస్తాం. ఆ గ్లాస్ ద్వారా ఒక్క చుక్క బిందువు లోపలికి వచ్చేసి కాగితాన్ని అంటించేంత మంట అందులో వెలువడదుగా మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. మిర్రర్ గ్లాస్, ఇమేజింగ్ గ్లాస్ ఇలా చూస్తూ ఉంటాం. శక్తి అంతా కూడా ఇలా కేంద్రీకృతం చేసే విధంగా కలశం ఏర్పాటు చేస్తున్నాం. ఈ కలశం పాడ్యమి హస్త నక్షత్రం ఉన్న సమయంలో ఏర్పాటు చేయాలి. అలాగే అఖండ దీపం, అమ్మవారిని పూజించడం అంటే దీపాన్ని పూజించడం. దేవీం షోడశవర్షీయాం శశ్వసుస్థిర యవ్వనాం బింబోష్ఠీం శంకరహోత్పాదుల వారు అనుగ్రహించినటువంటి ఈ స్తోత్రరత్నంలో జ్యోతి రూపాం సదా భజే అని ఉంటుంది. అమ్మను మనం జ్యోతి రూపంలో, దీపం రూపంలో పూజించాలి. ఈ అఖండ దీపం ఇంటి ఆచారాన్ని అనుసరించి పాడ్యమి నాడు ప్రారంభం చేసి దసరా ఉదయం నిమజ్జనం చేసే వరకు, ఉద్వాసన చెప్పే వరకు ఉంచాలి. అయితే ఆధునిక కాలం అవసరాలు ఇంట్లో ఉండకుండా బయటికి వెళ్ళే అవసర సందర్భాలు ఏర్పడతాయి. దీపం కొండకు చేరవచ్చు, బెంబేలు పడే అవసరం లేదు. అదే వత్తిని మళ్ళీ పైకి జరిపి మళ్ళీ వెలిగించవచ్చు, తప్పు లేదు. గాలికి మలిగిపోవచ్చు, మళ్ళీ వెలిగించాలి, దోషం కాదు. కొత్త వత్తిని వేసి పాత వత్తిని కలిపి మళ్ళీ వెలిగించవచ్చు, తప్పు లేదు. తైలం అయిపోయింది, మర్చిపోయాం, అయ్యో అనకుండా మళ్ళీ తైలం వేసి వెలిగించవచ్చు, తప్పు లేదు. ప్రమిద కదిలించకుండా ఉంటే చాలు. అలాగే ఈ అఖండ దీపం 9 రోజులు ఉంచేటటువంటి శక్తికి మించినదైనప్పుడు సప్తమి నాడు ఏర్పాటు చేయాలి. సప్తమి, అష్టమి, నవమి, త్రిరాత్ర వ్రతం అన్న పేరిట ఈ పద్ధతి కూడా ప్రసిద్ధం. పంచరాత్ర వ్రతం కూడా ప్రసిద్ధం. ఏకరాత్ర వ్రతం దుర్గాష్టమి నాడే పూజించి మహానవమి ఆ రాత్రి అంతా కూడా దీపారాధన వెలుగొందే విధంగా ఏర్పాటు చేసి దశమి నాడు ఉద్వాసన చెప్పవచ్చు. ఒకరోజు కూడా ఉంచే విధానం ఉంది. 9 రోజులు, 5 రోజులు, 3 రోజులు, 1 రోజు. మన అవసరాన్ని, అవకాశాన్ని, సందర్భాన్ని అనుసరించి దేవిని పూజించాలి. ఇది అఖండ దీపం నిర్వహించే విధానం. నేలపైన పెట్టకుండా గోమయంతో అలికి ముగ్గు వేసి బియ్యం కన్నా గోధుమలు, జొన్నలు శ్రేష్టం. అవి మళ్ళీ మొలకెత్తే శక్తి కలిగి ఉంటాయి. అలా గోధుమలు లేక జొన్నలని రాశిగా పోసి ఆ పైన మట్టి ప్రమిదలు 2 ఏర్పాటు చేయాలి. ఒక ప్రమిద పెట్టకూడదు. 2 ప్రమిదలు ఉంచి 2 దీపాలు 2 వత్తుల చొప్పున ఏర్పాటు చేసుకోవాలి. ఇది అఖండ దీపం. కొందరి గృహాలలో అఖండ దీపం 2 వేరే వేరే ప్రమిదలు ఇలా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఒక ప్రమిద నువ్వుల నూనె, మరి ఒక ప్రమిద ఆవు నెయ్యి, ఇలా 2 దీపాలు వెలిగించాలి. చైతన్యవంతమైన ఆ లలితాపరా భట్టారిక రూపాన్ని దీపంలో చూచే ప్రయత్నం చేయడమే అఖండ దీపారాధన. ఇది విశేషం. ధన్యవాదాలు గురువుగారు. కృష్ణార్పణం.